జీవితాన్ని బట్టి మనం శ్రద్ధ వహించాం. ఈరోజు మనం చాలాసార్లు మనకుంటున్న పరిస్థితులను బట్టి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని శ్రద్ధ వహించక దేవుడిచ్చే శాంతి సమాధానాన్ని మనం కోల్పోయి అయోమయ పరిస్థితుల్లో మనం ఈ లోకంలో జీవిస్తూ ముందుకు కొనసాగిపోతూ ఉంటాము. కానీ దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, నీ జీవితము చాలా శ్రేష్టమైనది, అది విలువ పెట్టి కొనబడ్డది. కాబట్టి దేవుని బిడ్డగా పిలువబడుతున్న మనమంట ఈ జీవితాన్ని బట్టి మనం శ్రద్ధ వహించి దీన్ని కాపాడుకొని శ్రద్ధ వహించి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ జీవితము ఒకసారి ముగింపబడితే కనుక మరి ఒక జీవితం అనేది లేదు. కానీ దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి అంటే ఒకవేళ మనం చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి ఆయన పాద సన్నిధికి మనము చేరేవారిగా ఉంటాం. కాబట్టి నిరీక్షణ కలిగి జీవిస్తున్న మనము మనకుంటున్న ఈ పరుగు పందంలో ఎట్టి రీతిగా పరిగెడుతున్నాము. ఈ లైఫ్ అనేది ఇట్ ఇస్ అ కాంపిటీషన్ విచ్ గాడ్ హస్ గివెన్ యూ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద దేవుడు నీకు ఈ జీవితాన్ని ఒక కాంపిటీషన్ లాగా ఇచ్చినాడు అనమాట. అంటే ఇతరులతో పోల్చుకొని ఇతరులతో పోట్లాడమని కాదు, కానీ నీకు అప్పగించిన పని నువ్వు క్రమముగా దాన్ని పాటించేవాడు. ఆ క్రమము మనం పాటిస్తేనే ఆ దేవుడు అనుగ్రహించిన రక్షణని మనము కాపాడుకునే వారమై. కాబట్టి మనము ఈరోజు మన జీవితాన్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటే కనుక మనం పరీక్షించుకుంటే కనుక మనము మన పరుగు పందంలో ఎట్టి రీతిగా పరిగెడుతున్నాము, సరిగ్గానే పరిగెడుతున్నామా? మనకందరికీ తెలిసిందే, కాంపిటీషన్స్ పెట్టినప్పుడు, రన్నింగ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఒక 5 మంది 6 మంది పార్టిసిపేట్స్ ఉంటారు, అథ్లీట్స్ ఉంటారు. అందరూ ఒకటే పరుగు పరిగెడతారు, కానీ ప్రైజ్ వచ్చేది ఒక్కరికే. సో అట్టి రీతిగానే దేవుడు మన జీవితాల్లో మనకు కూడా ఆ బహుమానాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. నిత్య రాజ్యంలో స్థానము మనం కూడా కలిగి ఉండాలా అని దేవుడు కోరుకొని ఉన్నాడు. కనుక నిత్య రాజ్యానికి చేరే ఈ పరుగులో మనము ఎంత శ్రద్ధ వహించి మనము కాపాడుకుంటూ జాగ్రత్త వహిస్తూ మనము ముందుకు వెళ్తున్నాం. మన సొంతంగా మనం పరిగెడితే కనుక మన నీతి క్రియలు మన పరలోక రాజ్యం చేర్చవు. కేవలము దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము ద్వారానే నీ పరుగు పందాన్ని నువ్వు కడముట్టించేవాడుగా ఉన్నావు అని మనం ఎప్పుడు మర్చిపోదు. అందుకని అనుదినము వాక్యము, అనుదినము ప్రార్థన, అనుదినము దేవుని ఆత్మ సహాయము మనం పొందుకొని మనకుంటున్న ఈ పరుగులో మనము పరిగెత్తేవారుగా ఉన్నాం. మన సొంతలో ఈ లోక జ్ఞానము ఏమాత్రమో పనికిరాదు. నా భక్తి నేను చేసుకుంటున్నాను లేండి అంటే నీ భక్తి నిన్ను పరలోక రాజ్యం చేర్చదు. నా భక్తి నేను చేసుకుంటున్నా నన్ను కూడా చేర్చదు. కానీ దేవుని యొక్క ఆత్మ సహాయం మనం పొందుకొని దేవుడు అనుగ్రహించిన రక్షణ నిమిత్తము మనం శ్రద్ధ వహించి జాగ్రత్త వహించి మనము ముందుకి కొనసాగితే కనుక దేవుడు అనుగ్రహించే ఆ నిత్య రాజ్యాన్ని మనము పొందుకునేవారు ఉంటాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాం. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. స్టార్టింగ్ నుంచి చదవండి, కొద్దిగా స్వరం ఎంత చదవండి. అమ్మా ఎక్కడ చదువుతారు? 2వ పత్రిక అమ్మా. దేవుని ఎదుటలో చదవం. మృతులను ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఏమనగా వాక్యమును ప్రకటించును, సమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా హితబోధను సహింపక యుద్ధ చెవుల గలవారై స్వకీయ దురాశలకు బోధకులను బాగు చేసుకొని
సత్యమునకు చెలియక ఉమ్, కల్పన కల్పన కథల వైపునకు కల్పన కథల వైపునకు తిరుగుకాలము తిరుగు వచ్చును. వచ్చును. అయితే నీవు ఆ. అన్ని విషయములలో అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము. ఆ, శ్రమపడుము. శ్రమపడము, సువార్తికుని పనిచేయుము. సువార్థికుని పని పనిచేయుము. చేయుము. నీ పరిచర్యను నీ పరిచర్యను సక్రమంగా జరిగించుము. ఆ, నేను ఇప్పుడే కల్పనగా పోయబడుచున్నాను. నేను ఉమ్, వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. నేను వెడల్పు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని. నేను మంచి పోరాటము పోరాడితిని. నా పరుగు కడ ముట్టించితిని. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసంతో కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు ఇక- నీతి నీతి కిరీట కిరీటము ఉంచబడి ఉన్నది. ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ తెలుగు నాకే రాదు అంట, నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజన్లో ఆడుతున్నావు. అయినా పర్వాలేదు, రోజు వాక్యం చదువు, స్పష్టంగా దేవుడు తన వాక్యాన్ని అందజేస్తాడు. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే అపోస్తుడైన పౌలు తిమోతికి కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తూ వచ్చాడు. ఆ జాగ్రత్తలు తెలియజేస్తూ వస్తూ చెప్పాడు, మనుషులంట సత్యబోధ నుంచి వాళ్ళు కల్పనా కథల వైపు ఆకర్షింపబడి ఈ లోకంలో ఉన్న వాటి పట్ల శ్రద్ధ వహించి దేవుని వాక్యంని గడచొప్పున పెడతారంట. అంటే సత్యంని ఏమాత్రమో వాళ్ళు ప్రేమించేవారు కాదు. వాక్య ధ్యానం వాళ్ళకు ఉండదు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్యంలో నిలిచి ఉండరు. వాళ్ళకి ఇష్టానుసారమైన జీవితాలు వాళ్ళు జీవిస్తూ వాళ్ళు ముందుకి కొనసాగిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ వాక్యం అంటే మనం ఏం చేస్తారంటే ప్రీచ్ ద వర్డ్, బీ ప్రిపేర్డ్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. ఇదంతా మనని సరిదిద్దుతుందంట. ఇట్ విల్ కరెక్ట్ యూ, ఇట్ విల్ రెబ్యూక్ యూ. అది నిన్ను గద్దిస్తుందంట, అది నిన్ను ప్రోత్సాహపరుస్తుందంట. ఇట్ విల్ ఎంకరేజ్ యూ. ఇప్పుడు ఎవరో మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వక్కర్లేదు. ఎంకరేజ్మెంట్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనల్ని ఎంకరేజ్ చేయాలి. ఆయన వాక్యము చేత, తన పరిశుద్ధాత్మ చేత మనకుంటున్న ముందున్న పరుగు పందాన్ని మనం కడముట్టించాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అంతే. కాబట్టి ఎవ్రీ టైం మనం వాక్యం చదువుతున్నప్పుడు మనం గుర్తించాలా, ఆర్ వి రియలీ గెటింగ్ ఎంకరేజ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? నిజంగా దేవుని వాక్యం చేత ప్రోత్సాహం పొందుతున్నావా, చెందుతున్నావా? ప్రోత్సాహపరుస్తుందా దేవుని యొక్క ఆత్మ? నేను మనుషులు ప్రోత్సహించాలా, మనుషులు నా వైపు ఉండాలా, మనుషులు నా పక్షాన్ని ఉండాలా, మనుషులు నా వారు, వాళ్ళు వారు అని ఇట్లా అనుకోవడం కాదండి. ఇట్ ఈస్ యువర్ లైఫ్, నీ జీవితం. నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు అందరితో నీ వెనుక లేకపోతే నువ్వు ఎవరినో వెంబడించి వాళ్ళతో నువ్వు పరిగెట్టడానికి కాదు దేవుడు పిలిచింది. నీకు అప్పగించిన పరుగుని నువ్వు ఎట్టి రీతిగా పరిగెడుతున్నావు. వాక్యము చేత పరిగెడుతున్నావా? వాక్యాన్ని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దెంపుకు లోబడి నీ జీవితాన్ని సరిదిద్దుకొని వాక్యము చేత నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించాలని తపన కలిగి నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఒకళ్ళు లేకపోతే కనుక దేవుడు అంటున్నాడు, మై వర్డ్ నేను నీకు ఇచ్చిన ఎందుకు తెలుసా, అది నీకు సరిదిద్దుదాన్ని, నేను సరిచేయదాన్ని, సరైన మార్గంలో నడుచుకునేదానికి దేవుడు ఆ వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనము ప్రేమించాలని, ఆ వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడే ఆ వాక్య ప్రకారం మనము జీవించేవారుగా ఉంటాం. ఆ వాక్యాన్ని చదవని వారిగా ఉంటే మనం ఎట్టి రీతిగా జీవిస్తాము. గద్దెంపుకు లోబడం, అది మనం ప్రోత్సహిస్తుంటే ప్రోత్సాహము పొందుకోము దాని దగ్గర నుంచి. అందుకనే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ఇంత విత్ గ్రేట్ పేషెన్స్ అంట. ఈ తెలుగులో ఏమన్నా అక్కడ సెకండ్ వర్స్ లాస్ట్లో, సెకండ్ వర్స్ చదువు. వాక్యంని ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఆ సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉండాలంట క్రైస్తవుడికి. ఎందుకు సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉండాలా? ఎదుటి వ్యక్తిని సహించడానికి కాదు, వాక్యంని శ్రద్ధ వహించి ఆ వాక్యం ప్రకారం వాక్యంలో తన జీవితాన్ని స్థిరపరచుకునేదానికి. ఆ పేషెన్స్ అనేది మనకు ఉండదు. ఆ పేషెన్సే లేకపోతే పీస్ అనేది నువ్వు కోల్పోతావు, దేవుడిచ్చే శాంతిని నువ్వు కోల్పోతావు. ఈరోజు ఓపిక సహనము దేవుడు నేర్చుకోమంటున్నాడు. ఎందుకు నేర్చుకోమంటున్నాడు? ఎందుకంటే నువ్వు ఆయన నిలిచి ఉండాలని. అవి రెండే మనలో లేవు. వాక్యం చదువుతాము, క్రైస్తవులుగా పిలువబడుతున్న వాక్యం చదువుతాము. ఎంతసేపు చదువుతాం వాక్యము? ఒట్టు దేవుని సన్నిధిలో చెప్తున్నా కదా, చదువుతే కనుక ఒక అరగంట ఎక్కువ, అది కూడా మనకి తోచినట్టు మనకు నచ్చినట్టు చదువుతాం.
అట్టి రీతిగా కాదండి, చదువుతున్న వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు అది గ్రహించి దాని ప్రకారం నీ జీవితాన్ని సరిదిద్దుకొని పరిశుద్ధాత్మ సహాయం చేత ఆ గద్దెంపుకు లోబడి ఈ చెడుని విడిచిపెట్టి దేవుడు కోరుకుంటున్న రీతిగా వాక్యానుసారమైన జీవితం మనం కలిగి జీవించాలి. దానికి సహనం ద్వారా ఇక్కడ ఏమంటున్నాడంటే విత్ గ్రేట్ పేషెన్స్ అంట. అది ఓపిక అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఏ మనిషి నేర్పిస్తే వచ్చేది కాదని. నిన్ను నన్ను ఆయన ఓర్చుకున్నాడు కల్వరి శిల్వ మీద. నీ నిమిత్తము నా నిమిత్తము కొన్ని గంటలు ఆయన వేలాడాడు. ఆ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? దేవుని ఆత్మ చేత, వాక్యము చేతని. ఆ వాక్యము ఇంకా దేవుని ఆత్మ నడిపింపులో మనం లేకపోతే ఓర్పు సహనము అనేది మనము ఎన్నటికీ కలిగి ఉంటాం. ఆ ఓర్పు సహనము అనేది మనము కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ బోధకంతా మనము చెవి ఒక్కమంటాం. ఈ లోకపరమైన మాటలు, లోకపరమైన వ్యవహారాలు, మనుషుల యొక్క ముచ్చట్లు, వీటిల్లోనే బిజీగా ఉంటామంటాం మనం. కానీ దేవుని వాక్యం శ్రద్ధ వహించే మాత్రము చదివే వారికి మనం ఉండమంటాం. అందుకని ఇక్కడ జాగ్రత్త చెప్తున్నాడు, మీరు శ్రద్ధ వహించి వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకొని సత్యాన్ని త్రోసివేయక. ఈరోజు వాక్యం చదవడం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అజ్ఞాన దశలోనే ఉంటున్నారు. సత్యాన్ని త్రోసివేస్తున్నారు వాళ్ళు. వాక్యాన్ని ప్రేమించలేని వాళ్ళు. ఆ సత్యం వల్ల వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మేము చదివేసాం, మాకు తెలుసు. బైబిల్ కంఠపాఠం పట్టేస్తారు. పౌలు మాటలు, పౌలు బోధలు చెప్పమంటే పౌలు బోధలు చెప్పడానికి ఫస్ట్ ఉంటారు. బైబిల్ కూడా ఇవ్వకుండా పౌలు బోధలని వాళ్ళు బోధించేస్తారు. అట్టే రీతిగా కాదండి, వాక్యం చదివినప్పుడు ఆ వాక్యము వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇంటు ప్రాక్టీస్. నన్ను ఒక ఆయన అడిగాడు, నువ్వు ఏం చేస్తావని. నేను ఫలానా సంఘం నడిపిస్తాను చెప్పలేదు, కానీ ఐ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్ అని చెప్పిన. ఎందుకంటే ఒకసారి బోధించినప్పుడు అది నేను పాటించాను. అది నేను పాటించకపోతే నేను బోధిస్తే ఎవరింటారు? ఎవరైనారు? కాబట్టి నేను పాటించకుండా కూడా నేను బోధించినప్పటికీ నేను తర్వాత పాటించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎందుకంటే దేవుని ఆత్మ నడిపింపు అట్లా మనం నడిపిస్తుంది. మనం ప్రయత్నించకపోతే దేవుని ఆత్మ మనకు సహాయం చేయలేదు. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. మన జీవితాల్లో మనం ఎప్పుడో ఒకసారి పేరు చదువుతాం బైబిల్, అంతే. అదే ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే, లేకపోతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలని, ట్రైనింగ్కి పోవాలంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తాం? మాకు కాల్స్ 10 సార్లు ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే ఈ లోకంలో ఒక స్థానం కావాలి, ఒక ఉద్యోగం కావాలి, ఒక గుర్తింపు కావాలి. ఆ దేవుడిలో గుర్తింపు నీకు కావాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి వర్డ్ని. ఆ వర్డ్ అనేది నువ్వు నీలో ప్రాక్టీస్ పెట్టలేకపోతే కనుక యూ క్యాన్ బి పర్ఫెక్ట్. నువ్వు పర్ఫెక్ట్గా లేకపోతే దేవుని రాజ్యంలో నువ్వు ఉండలేవు. అందుకనే వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి అని ప్రతినిత్యము దేవునికి ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ వాక్యాన్ని ధ్యానించి చదివి దాని ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవాలి. మనం మారడానికి ఇష్టపడాలి. ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు సత్యవాక్యాన్ని ఏమాత్రం ప్రేమించారంటే మన జీవితాలు కూడా అట్లనే ఉన్నాయి. సత్యవాక్యం చదవము, ప్రేమించము, కానీ గంటలు ఇతరుల ముచ్చట్లలో అయితే చాలా బిజీగా ఉంటాం. ఈ లోకంలో ఉన్న వ్యవహారాలన్నింటిలో చాలా శ్రద్ధ వహించి అక్కడే సమయం అంతా వృధా చేసేస్తుంటాం. అక్కడే దేవుడు అనుగ్రహించే రక్షణను పోగొట్టేసుకుంటాం. అట్టి రీతిగా కాదండి, దేవుడు ఇచ్చిన సమయంని దేవుడి వాక్యంతో గడపాలి. దేవుడి వాక్యంతో గడిపి ధ్యానించాలా. దేవా, వాక్యం చేత నాకు బుద్ధి అనుగ్రహించు. ఆ బుద్ధి మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాం మనం. అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. కొద్దిగా సమయము పడుతుంది దేవుడితో నువ్వు గడపాలంటే. దేవుడికి జ్ఞానం ఇవ్వాలంటే, దేవా జ్ఞానం ఎవరికన్నా జ్ఞానం పొందువైందని నన్ను అడగండి, నేను నీకు ఇస్తా అంటే వెళ్ళిపోయి ప్రార్థన చేసి, ప్రభా నీ జ్ఞానం నాకు ఇవ్వంటే పైనుంచి ఆకాశం విప్పేసి నీ మీద జ్ఞానాన్ని కుమ్మరించలేడానికి. జ్ఞానం ఎట్లా పొందుకుంటావు? దేవుడి వాక్యం నేను శ్రద్ధ వహించి దాన్ని హృదయంలో చేర్చుకున్నప్పుడు. అందుకనే దేవుడి వాక్యము మనం ప్రేమించి ఈ లోకస్తుల వరే కాక దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం నిలిచి ఉండి, ఎందుకు అపోస్తుడైన పౌలు తన సమయము ముగింప పలకనప్పుడు వచ్చినప్పుడు తిమోతికి ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నాడు? ఎందుకంటే తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు ఏదైతే పని అప్పగించాడో ఆ పని నమ్మకంగా చేశాడు. ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు తన సహోదరుడైన తిమోతికి చెప్తున్నాడు, నువ్వు కూడా జాగ్రత్త ఉండు. ఈ సత్యబోధని ఏమాత్రం తోసివేయకుండా దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకత్వము కనపరిచి దాని ప్రకారం నువ్వు జీవించు అని జాగ్రత్త చెప్పుకుంటూ వచ్చాడు. సో మన జీవితాల్లో కూడా ఆ జాగ్రత్తలు మనకి దేవుడు చెప్పుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోని నాతోని
నేడు మాట్లాడుతున్నాను. పౌలు తిమోతితో మాట్లాడడం చదివేసుకుంటే సరిపోదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితం ఎట్లున్నది? నిజంగా సత్యబోధని నువ్వు ప్రేమించి ఆ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని ఆ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? లేక దుర్ద చెవులు కలిగిన వారై నువ్వు ఈ లోకంలో ఉన్న మాటలన్నింటినీ సమయం గడిపేసి దేవుని వాక్యంతో సమయం గడపక నీ జీవితాన్ని దేవుని వాక్యంతో సరిదిద్దుకోక ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకుంటూ దేవునికి సమయం ఇయ్యక నువ్వు ముందు కొనసాగిపోతున్నావు. దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకత్వంగా చేయాలను. నువ్వేం పని చేయాలని చెప్తున్నాడు? డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్, డిశ్చార్జ్ ఆల్ ద డ్యూటీస్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ. దేవుడు నీకు పిలుచుకున్నాడు, రక్షణను ఇచ్చాడు. జగత్పునాది వేయబడకముంపే, తల్లి గర్భంలో రూపింపబడకముంపే నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాను, నువ్వు నా సొత్తు అన్నాడు. గాడ్ హస్ అపాయింటెడ్ యూ టు డూ హిస్ వర్క్. ఆయన పని చేయడానికి ఎన్నో ఆయన నియమించుకుని ఉన్నాడు. మనం మన పనులు చేసుకోనికే మనకు సమయం సరిపోదు, ఇంకా దేవుని పనులు ఏం చేస్తాం? నువ్వు ఎవరన్నా ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, నువ్వు ఏ పనన్నా నువ్వు చేసే వాటిని ఉండొచ్చు, కానీ దేవుని పని నువ్వు చేయకపోతే కనుక నువ్వు చేసేది మొత్తము ఉందానే. దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను నువ్వు కాపాడుకోవాలి అంటే కనుక నువ్వు ఏ స్థాయిలో మనిషి అయినప్పటికీ నువ్వు దేవుని వాక్యము చేత నువ్వు సరిదిద్దబడి ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించి నీ జీవితంలో నువ్వు చేర్చుకొని దాని ప్రకారము నువ్వు జీవించడం ప్రారంభిస్తే తప్ప ఆ రక్షణ బాటలను నువ్వు ముందుకి కొనసాగలేవు అని తెలియజేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నా సమయం వచ్చేసింది, నేను వెళ్ళిపోయే సమయము వచ్చేసింది. నేను మీ అందరి కొరకు ఒక అర్పణగా నేను త్రోయబడుచున్నాను. నా జీవితాన్ని మొత్తం మీ కొరకై నేను శ్రమపడ్డది. ఈరోజు ఎందుకు మన కొరకు శ్రమపడాల్సి వచ్చింది? సత్యవాక్య ప్రకారం మనము జీవిస్తామని, మనం కూడా ఆయన అనుగ్రహించిన రక్షణను మనము కాపాడుకుంటామని, ఆ వాక్యంలో మనం కూడా నిలిచి ఉంటాము. అందుకని చివరిలో ఆ మాటలు అంటున్నాడు కదా, నేను నా పరుగు నేను మంచి పోరాటము పోరాడి తిని నా పందెంలో నేను కడముట్టించి తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. ఈరోజు నిజంగా మనం దేవుని దగ్గరకు వస్తున్న మనము దేవుడికి చెప్తామా? చెప్పగలుగుతామా? చెప్పేవారుగా ఉన్నామా? నేను మంచి పోరాటం పోరాడితే ప్రభా అని. మన జీవితాలు మనం వాక్యం అర్థం నడుచుకుంటే మొత్తం చెడు పోరాటాలే. ఇతరులతో ఎప్పుడు పేచీలు పడుడే, అమ్మతో గొడవపడు, నాన్నతో గొడవపడు, అక్క చెల్లెలతో గొడవపడు, నెమ్మది లేని జీవితాలు, దేవుడిని కలిగిలేని జీవితాలు. ఇటు రీతిగా ఉంటే పరలోక రాజ్యంలో ఉండలేమమ్మా. అది ఎవరన్నా కానీ, నేనన్నా కానీ, వింటున్నా మీరన్నా కానీ, దేవుడిచ్చే సమాధానాన్ని కలిగి జీవించి దేవుడు అప్పగించిన పనిని మంచి పోరాటం అంటే వాక్యము చేత ఈ లోకంని చేయించే వాళ్ళు ఉండరు. వాక్యాన్ని చేత పట్టుకొని పోరాడాలని. మనం ఏం పట్టుకొని పోరాడతాము? మనకున్న కోపము, మనకున్న ద్వేషాలు, ఇతరులతోని సమాధానం లేని జీవితాలు, కక్షలు, ఈశలు, పగలు పెట్టుకొని ఇతరులతో పోరాడేవాళ్ళు ఉంటాం. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంట తెలుసా? అగ్నిగుండంలోనికి చేరుతారంట వీళ్ళందరూ. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాలన్నాడా, చెడ్డ పోరాటం అన్నాడా? మరి నిజంగా మనము దేవుని బిడ్డలుగా పిలబడుతున్నాం, మనం వాక్యం చదువుతున్నాం, మనము దేవుడిని ప్రేమిస్తున్నా అని చెప్తున్నాం, మనము నిజంగా మంచి పోరాటం పోరాడుతున్నామా? వాక్యంని చేత పట్టుకొని ఈ లోకంలో వస్తున్న ప్రతి ఒక్క పరిస్థితుల్ని వాక్యము చేత ఎదిరించుకుంటూ మంచి పోరాటం పోరాడుతున్నామా? దేవుడిని అడగాల, దేవా మంచి పోరాటం ఎట్టి రీతిగా పోరాడాలో నాకు నేర్పించే. మనం దేవుడిని అడగకపోతే మనం మన సొంతగా మన జ్ఞానంతో మనం పోరాడలేము. బైబిల్ కాలేజ్కి వెళ్ళి డిగ్రీలు తెచ్చుకోవచ్చు, కానీ దేవుడు కోరుకున్న పోరాటం మనం పోరాడలేము. లోకపరమైన జ్ఞానం మనం సంపాదించుకోగలుగుతాం, కానీ దేవుడు అంటున్నాడు, నేను అనుగ్రహించే జ్ఞానము మీరు కలిగి ఉన్నారు. దేవుడు అనుగ్రహించే జ్ఞానము నువ్వు కలిగి ఉన్నప్పుడే పౌలువలే నువ్వు జీవించేవాడుగా. నువ్వు దేవుని జ్ఞానం కొలువైపోయి మన సొంత జ్ఞానంతో దేవుని వాక్యం చేతపట్టి మనకిష్టానుసారంగా మనకి నచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు దేవుడు నీతో మాట్లాడతాడు. మరి ఎవరి దగ్గరకు ఎందుకు పోవాలి? ఫలానా బ్రదర్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు, ఫలానా సిస్టర్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు. నీ విశ్వాసాన్ని చెడగొడుతున్నారు, వాళ్ళు తెలుస్తలేదా? గ్రహించలేకపోతున్నావు? నువ్వు దేవుడిని ప్రేమించేవాడు అంటే, దేవుని ఆత్మని కలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు వాక్యాన్ని బోధిస్తాడు. ఇతరుల దగ్గర పోయి నువ్వు నీ విశ్వాసాన్ని నువ్వు చెడగొట్టుకో. దేవుడితో సమయం గడుపు. ఎవరో నేర్పించక్కర్లేకు దేవుడితో సమయం గడపడం నీ అంతటా నువ్వు నేర్చుకో. ఈ మధ్యన తయారయ్యారు. నిన్న మొన్న లోకంలో తిరిగిన వాళ్ళు
ఈరోజు ఒక ఉదాహరణ చెప్తున్నా, యవనస్తులే నిన్న మొన్నటి వరకు లోకంలో ఉన్నారు. ఒక పాస్టర్ గారిని పెళ్లి చేసేసుకున్నాక ఈరోజు ఆమె పోస్టర్ చూసి నేను కంగు తిన్నాను అనమాట. ఏంటంటే ప్రవక్తని ఫాస్టింగ్ ప్రేయర్స్ అని చెప్పి పట్టు చీర కట్టుకొని ఉన్నదా, మొన్నటి వరకు క్లబ్బులు పబ్బులు చుట్టూ తిరిగినాను. ఇట్లాంటి వాళ్ళందరూ అబద్ధ బోధికులు. దేవుడు ఉన్నప్పుడు, యేసయ్య ఉన్నప్పుడే వాళ్ళు బయలుదేరి ఉన్నాం. ఈరోజు అబద్ధ బోధకుల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు అంటే నువ్వు నీ అంతటా దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలా, ఆ సత్య బోధలో నువ్వు నీ జీవితాన్ని స్థిరపరచుకొని ఉండాలి. లేకపోతే నీకే ఈ ప్రాక్టీస్ లేనప్పుడు వర్డ్ ఎవరైనా చెప్తే అదే రైట్ అంటావు. నిన్న కూడా ఒక దగ్గరికి భోజనానికి వెళ్ళాం, నేను ప్రశాంత్. అక్కడ ఇంకొక పాస్టర్ ఒక మంచి సాక్ష్యం చెప్తుండు. ఆ చర్చ్ వాళ్ళంట, ఆ పెద్ద ఆయన పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ చర్చ్ సంఘం అంతా కేవలం ఆయనను మాట్లాడారు. అన్న నువ్వు కుందేలు తీసుకొచ్చి దాన్ని 3 కాళ్ళు ఉన్నాయని పాస్టర్ గారు చెప్పారనుకో, 4 ఉన్నా కూడా సంఘం అంతా అంటారంట. మా అయ్యగారు చెప్పారు, నేను 3 ఉంటాను. మా అయ్యగారు ఏం చెప్తే అదే నిజం, అబద్ధ బోధ కాదా? ఎక్కడ పోతున్నారు క్రైస్తవులు ఈరోజు? క్రైస్తవులు ఎందుకు చెదిరిపోతున్నారు అంటే దేవుడి అనుగ్రహించిన రక్షణ నుంచి వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ. ఏదైనా సంఘంలో గద్దిస్తే అమ్మో మమ్మల్ని అన్నాడు, మమ్మల్ని ఉద్దేశించి అన్నాడు, అక్కడికి వెళ్ళరు, వేరే దగ్గరికి వెళ్తారు. పోనీ వెళ్ళడం వాళ్ళంతా వెళ్తారా? వెళ్ళరు. ఇంకా 10 మందిని తీసుకొని వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోయి నష్టపోయేదెవరు? ఎవడెట్టుపోతే ఏంటి? నీ జీవితం ఎట్టుంది? వాక్యంలో నుంచి ఉన్నావా? మంచి పోరాటం పోరాడుతున్నావా? వాక్యాన్ని చేతపట్టగలిగినావా? ఒకవేళ లేకపోతే కనుక ఈరోజు కన్నా శ్రద్ధ వహించి, దేవా మంచి పోరాటం పోరాడతానని నువ్వు నాకు నేర్పించు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా నువ్వు ఎట్టి రీతిగా మంచి పోరాటం పోరాడడం అయినా తన ఆత్మశక్తి నీకు నేర్పిస్తాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? ఐ హ్యావ్ ఫినిష్డ్ మై, నా పరుగుని నేను కడముట్టించింది. ఈరోజు ఒక ఆట గుర్తిస్తాము, మన పరుగుని మనం ఎప్పుడు కడముట్టిస్తాము చెప్పాలి. ఎప్పుడైతే ఆఖరి శ్వాస నీలో ఉంటుందో అప్పుడు వరకే, అది ఎప్పుడు మనం చెప్పలేము. ఒకవేళ నేనే ఈరోజు రాత్రికే ఉండొచ్చు, మంచి పోరాటం పోరాడి నీ ముందున్న పరుగుని కడముట్టించే సమయం ఆసీనం అయ్యి ఉంటే ఈరోజు ఏంటి నీ పరిస్థితి? ఎక్కడికి వెళ్ళిపో? దేవుని వాక్యాన్ని ప్రేమించక, బోధకి లోబడక, వాక్యాన్ని ధ్యానించక, ఆత్మని పొందుకోక, ఒకవేళ నేడే ఈరోజు మీ ఆఖరి దినమై ఉంటే ఏమైపోయింది నీ జీవితం? ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళే మన కళ్ళ ముందు చనిపోతున్నారు. ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచించారా? వాళ్ళు నిత్యత్వం ఎక్కడ గడుపుతున్నారా? దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారు, రక్షణ పొందుకొని మారుమనసు చెందని వారు, వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎడబాపు కలిగింది మాత్రమే కానీ వాళ్ళు నిత్య నాశనానికి వెళ్ళిపోయింది, నరకానికి చేరిపోయినారు. ఈరోజు ఇవన్నీ ఆలోచించక, ఇవన్నీ మనము దేవుడు చేసిన మేలులను తలపోసుకోక, అయ్యో పాపం చనిపోయారని బాధపడేసి నీకు అనుగ్రహించిన రక్షణ నిమిత్తం నిర్లక్ష్య స్వభావం కలిగి ఒకవేళ నువ్వు కూడా అటువంటి స్థితిలో చనిపోతే రాత్రి ఎక్కడికి వెళ్తావు? నీ ఆఖరి శ్వాసం విడవగానే నువ్వు ఎక్కడికి వెళ్తావు? వాక్యంలో భద్రపరచబడి ఉన్నదా నీ జీవితం? వాక్యం కలిగి ఉన్నావా? దేవుడు కోరుకుంటున్న రీతిగా మంచి పోరాటం పోరాడి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? పేరుకే క్రైస్తవులు విశ్వాసాలను పిలవడతారు, విశ్వాసం లేని వారు, దేవుని వాక్యము చదవని వారు, వాక్యం కలిగి జీవించకుండా ఉన్నది వారు. అట్టి రీతిగా మన జీవితాలు ఉంటే కనుక మనం సరిదిద్దుకోవాలని, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుడు అనుగ్రహించాడు విశ్వాసం, ఆ విశ్వాసంలో మనం కాపాడుకోవాలి. వాక్యం చెప్పుచున్నది ఏమని? వీటి వల్ల విశ్వాసం వస్తుంది. అవి ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు గురించి మాటలు విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. అందుకనే భక్తుడు అక్కడ విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు నేను చూచుచు, ఎప్పుడు రాసిన పత్రిక 12:2, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మన కొరకుండగా ఆ విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు, సులువుగా వచ్చి కూలిపెట్టే పాపాల నుంచి మనం విడుదల పొందుకోవాలంటే, ఈ పాపాల నుంచి విడుదల ఎప్పుడు పొందుకుంటాము? ముహూర్తం పెట్టుకుందామా? పూజారిని పిలుచుకొని కొంతమంది ముహూర్తాలు పెట్టుకుంటారు కదా, దేవుని ఎరగని వారు. అట్లాంటి దినాల కొరకు ఎదురు చూడదు.
దేవుని సన్నిధిలోకి దేవా నేడనైనా రక్షణ దినమాలను సెలవిస్తున్నాం. నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను కదా. సులువు చిక్కులు పెట్టే ప్రతి ఒక్క పాపం నుంచి నేను విడుదల కలిగించి విడుదల మనకు కావాలంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి విడుదల ఒక వ్యక్తి పొందుకోవాలంటే ఆ వ్యక్తి జీవితము వాక్యంతో నింపబడాలి. ఆ వాక్యంతో నింపబడకుండా ప్రభావం చిక్కుల పాపం నుంచి నన్ను విడిపించాలంటే వాక్యం లేకుండా విడుదల రాదు. అందుకని నీకు ఏ సమస్యలో ఉన్నప్పటికీ నీకు విడుదల కావాలంటే ఆ సమస్య ఉంటున్న స్థానంలో వాక్యం చేతను నింపబడి. అందుకని అంటున్నాడు కదా, చదువు లెట్ us fix our eyes on Jesus, the author and the perfecter of our faith. 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసాలకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదము. చాలండి, ఓపికతోనే పరిగెత్తాలంట. క్రీస్తు వైపు చూచుచు అంటే ఏంటి? ఆయన సత్యబోధ వైపు నడుచుకోలేదు, వాక్యానుసారమైన జీవితం. క్రీస్తు వైపు చూస్తున్నా అంటే నేను చూస్తున్నాను లేండి, ఏసయ్య వైపే నేను చూస్తాను, నీకు ఎవ్వరు లేరండి, వేరే దేవుళ్ళు నాకు లేరండి, ఏసయ్య మాత్రమే అండి ఉన్నాడు. ఆయన ఉంటాడు, అక్కడే ఉంటాడు. ఆయన నీలో ఉన్నాడా? ఆ వాక్యం నీలో నిలిచింది కదా. క్రీస్తు వైపు చూచూచు అంటే దానికి అర్థం ఏంటి అంటే నీ మనసు మొత్తము వాక్యంలో ఉంచి దాని ప్రకారం జీవితాన్ని సరిదిద్దుకోండి. అందుకనే యోహాను సువార్తలో అంటారు కదా, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొక్క ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యం వైపు మనం ఎప్పుడైతే చూసి మన విశ్వాసాన్ని కాపాడుకుంటామో, ఆయన అనుగ్రహించిన బోధని మనము ప్రేమించి చేరదీసుకుంటామో, అప్పుడే మనం ముందున్న పరుగు పందాన్ని మనము కడముట్టించగలం. ఆ వాక్యమే మనలో లేకపోతే కనుక మనము ఓడిపోతామంట. అందుకని వాక్యం చేత మనము నింపబడాలి. వాక్యాన్ని మన హృదయంలో చేరదీసుకోవాలి. వాక్యాన్ని ప్రేమించేవారు ఉంటారు. సమయం అనక అసమయమైనక వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యం చేత సరిదిద్దబడుతూ, పరిశుద్ధాత్మ చేత బలపరచబడుతూ, వాక్యంలో మన జీవితాన్ని స్థిరపరచుకొని మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యాన్ని మనము ప్రేమించేవారు ఉన్నాం. దేవుడు అంట తన ఇష్టమైన బిడ్డలని ఆయన ప్రతినిత్యము గర్దిస్తూ వస్తాడంట. హీ డిసిప్లిన్స్ హిస్ చిల్డ్రన్. గాడ్ డిసిప్లిన్స్ హిస్ చిల్డ్రన్. వాక్యము చేత సరిదిద్దుతాడు. ఇప్పుడు మన డాడీ, మన టీచర్ మన డిసిప్లిన్ చేయాలంటే ఏం చేస్తారు? మాట వినకపోతే బెత్తం తీసుకుంటారు. దేవుడు బెత్తం తీసుకోడు, అవకాశం ఇస్తున్నాడు. నేటికన్నా వాక్యం చదివి, వాక్యాన్ని గ్రహించి, వాక్య ప్రకారం నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటావేమో, మార్చుకుంటావేమో అని, అదే రీతిగా నువ్వు జీవిస్తావేమో. దేవుడు ఇంకా నీకు అవకాశం మీద అవకాశం కలిగిస్తుంది. ఇంకా అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోక ఈరోజు కాదులే, రేపు కాదులే, ఎల్లుండి వాయిదాలు వేసుకున్నావు అనుకో, నీ జీవితం ఎన్నటికీ మారదు. ఒకవేళ రాత్రికి నువ్వు చనిపోతే కనుక నిత్య నరకంలోనికి చేరక తప్పదు. అందుకని జాగ్రత్త వహించి దేవుడు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దెప్పుకు లోబడి మన ముందున్న పరుగు పందాన్ని జాగ్రత్తగా మనము పరిగెట్టేవారు. వాక్యము చేత పట్టుకొని, వాక్యం మనం చేత పట్టుకొని మనము పరిగెట్టాలంట. అంటే వాక్యం చేత పట్టుకొని పరిగెట్టాలంటే చర్చికి బైబిల్ పట్టుకొని వచ్చినట్టు కాదు. చాలా మంది క్రైస్తవులం అని చెప్పి బైబిల్ పట్టుకొని వస్తారు. నేను కూడా చిన్నప్పుడు బైబిల్ పట్టుకొని చాలా మొహమాట పడుతున్నాను. మా మమ్మీ అనేది, అరే నువ్వు క్రైస్తవుడు కదా, సండే స్కూల్కి పోతున్నావు, బస్ ఎక్కినప్పుడు నువ్వు దేవుడు బిడ్డవని తెలియాలి, పెద్ద బైబిల్ పట్టుకెళ్ళాడు. నేను చిన్న బైబిల్ పట్టుకొని పాకెట్లో పెట్టుకొని వెళ్ళేటాడు, ఊపుకుంటా చేస్తాను. అప్పుడు నేర్పించారు, లేదు క్రైస్తవుడు, అట్లీస్ట్ నువ్వు క్రైస్తవుడు అని గుర్తింపనే ఉండాలా లోకంలో, పెద్ద బైబిలే తీసుకెళ్ళలేదు. ఇక సరే అని చెప్పి పెద్ద బైబిల్ మూసుకొని వెళ్ళేటాడు. ఈరోజు ఆ వాక్యం మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వాక్యాన్ని చేతపట్టి అంటే ఆ వాక్యాన్ని కలిగి జీవించి, వాక్య ప్రకారం మనం జీవించాలి. ఆ వాక్య ప్రకారం మనం జీవించకపోతే కనుక మనం ఆ రక్షణని పొందుకోలేము, స్వతంత్రించుకోలేము. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు వాక్యము చేత పట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరము అనగా శుభ్రంగా సుఖపడిన శరీరం వాక్యం చేత పట్టుకుంటుందా? పట్టుకుంటుంది. ఎట్లా అంటే చర్చకు పట్టుకొని వస్తుంది,
పాస్టర్ బైబిల్ వర్సెస్ చెప్పి చూడమంటున్నా కూడా రెఫరెన్స్లు తిప్పారు కొంతమంది. ఏదో తెచ్చాం కాబట్టి అంటే తెచ్చాక ఏం ఎప్పి పెడతారో వాళ్ళకు కూడా తెలియదు. ఇట్లా చూస్తుంది అవునా లేదండి, అట్టి రీతిగా కాదు. వాక్యం చేతపట్టి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ శరీరం నలగాలి. ఆయన సన్నిధిలో నీ శరీరం నలగొట్టుకున్నప్పుడే, ఉపవసించి ప్రార్థన చేసినప్పుడే, నువ్వు ఎప్పుడైతే ఈ లోకపరమైన ఆహారాన్ని నువ్వు విసర్జిస్తావో, వాటిని మానివేస్తావో, అప్పుడు దేవుడు తన వాక్యం చేత నిన్ను పోషించడం ప్రారంభిస్తాడు. నేను అభివృద్ధిలోకి నడిపిస్తాడు. నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నేను 3 పూటలు తింటాను, వాక్యం కూడా తింపి ప్రభు అంటే తినిపించడానికి. నీ శరీరాన్ని నలగొట్టు, ఉపవసించు. దేవుని వాక్యం నీ జీవితంలో స్థిరపరచబడాలి అంటే నువ్వు ఉపవాసము ఉండాల్సింది. పౌలు అన్ని శ్రమలు పడుతున్నప్పటికీ కూడా కొన్ని రోజులు తిండి లేక కష్టాలు పడుకుంటూ గాయపరచబడుతూ కూడా సత్యవాక్యాన్ని చేత పోషింపబడుతూ వాక్యాన్ని చాటు చెప్పుకుంటూ వచ్చాడు. ఆనాడు అంత శ్రమ పడ్డాడు కాబట్టి ఈనాడు వాక్యం మన దగ్గరికి చేరింది. ఈరోజు నువ్వు కూడా పౌలు చేరిన 14వ రాజ్యానికి చేరాలా. దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనము ఆయన చేరుతున్నాడు విశ్వాసాన్ని ఎక్కడైతే కనపరచడో ఆ విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలంటే ఆయన శ్రమలలో మనం కూడా పాలుభాగస్తులు ఉండాలి అని బైబిల్లో దేవుడు తెలియజేస్తుంది. పౌలు శ్రమ పడుతున్నాడు, మనం సుఖపడ్డామని కాదు, మనం కూడా శ్రమ పడాలి. ఆయన నామ నిమిత్తములు శ్రమ పడితేనే దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, వీళ్ళు మహాశ్రమలు అనుభవించుకొని వాళ్ళు వచ్చినారట. ఈరోజు శ్రమలు లేని జీవితం క్రైస్తవుడికి. శ్రమ అంటే తట్టుకోలేరు. ఎవరన్నా ఒక మాట అంటే ఎవరన్నా ఏదో అంటే ఓర్చుకోలేరు. చిన్న మాటకైనా ఓర్చుకోలేకపోతున్నావు. ఇంకా దేవుడి శ్రమలో పాలుభాగస్తుడు ఎట్లేదు. వాక్యం చేత ఎప్పుడు నువ్వు పోషింపబడతావు, వాక్యం చేత నువ్వు ఎప్పుడు స్థిరపరచబడగలవు. అందుకని మనము దేవుడి సన్నిధిలో వ్యక్తిగతంగా దేవుడు మనకిచ్చిన రక్షణ. నీ భర్త రాడు, నీ భార్య రాదు, నీ తల్లి రాదు, నీ తండ్రి రాడు. నీ పరుగు పదంలో నువ్వు పరిగెట్టు. మేక్ షూర్ దట్ యూ విన్ ద ప్రైజ్. అది నేను తప్పించుకుంటాను, పొందుకుంటాను అన్న విశ్వాసాన్ని కనపరుచుకుంటూ వాక్యాన్ని చేతపట్టి నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకొని వాక్యం చేత పోషింపబడుతూ ఆత్మచేత నడిపింపబడుతూ నువ్వు పరిగెడితేనే ఆ గమ్యానికి నువ్వు చేరాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం త్వరగా 9:27 1 కొరింథీ. 1 Corinthians chapter 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడతలేదు కానీ ఒకవేళ ఇతరులకి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోతున్నానని నా శరీరంలో నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకొని లోపరుచుకోకపోతే కనుక నువ్వు పోరాటం అంతా వ్యర్థమై. అందుకని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, నో ఐ బీట్ మై బాడీ అండ్ మేక్ ఇట్ మై స్లేవ్ సో దట్ ఆఫ్టర్ ఐ ప్రీచ్ టు అదర్స్ దట్ ఐ మై నాట్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ ద ప్రైజ్. ఇప్పుడు వాక్యం బోధిస్తున్న వాళ్ళందరూ దేవుడు అనుగ్రహించి బహుమానం పొందుకోలేరు. ఎవరు పొందుకుంటారు మరి? ఎవరైతే వాళ్ళ శరీరాలను లోపరుచుకుంటారు, దేవుని వాక్యం చేత నింపబడతారు, ఆ వాక్యం కలిగి ఎప్పుడైతే జీవిస్తారో, ఆకలి అంటే ఏంటో తెలిసిన వారు. ఈరోజు మనకి ఎన్ని రకాల ఆకలిలో తెలుసండి. ఇంట్లో బియ్యం లేకపోతే ఆకలి తెలుసు, లేకపోతే దేశంలో కరువు వస్తే ఆకలి తెలుసు, లేకపోతే జోబులో డబ్బులు లేకపోతే ఆకలి తెలుసు. నీ ఆత్మీయ ఆకలి ఎప్పుడైనా గుర్తించావు? ఆత్మీయ ఆకలి నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అనుగ్రహించే అనుదిన ఆహారం నువ్వు భుజిస్తున్నావు? ఒకవేళ లేకపోతే కనుక ఈ రోజు కనుక దేవుని దగ్గరకు వచ్చిన దేవుని అడుగు, ప్రభా అనుదిన ఆహారం చేత నన్ను పోషించు, ఈ వాక్యంలో ఎదిగే కృపలు లేచి నీలో ఎదగాల ప్రభా, నువ్వు అనుగ్రహించిన రక్షణ నేను కాపాడుతున్నాను. దేవుడిని నమ్మేసుకొని మందిరానికి వచ్చేసి ప్రార్థనలు చేసేసుకుంటే రక్షింపబడం. ఎప్పుడైతే వాక్యం చేత నువ్వు పోషింపబడుతూ, ఆ వాక్యం చేత నువ్వు పోషింపబడుతూ ఆయనలో నువ్వు వర్ధిల్లుతావు. నేను చెప్తా ఉన్నా కదా చాలాసార్లు, కృపని దేవుడు ఎందుకు విస్తరింపజేస్తున్నాడు? బైబిల్ చెప్పుచున్నది, ఎక్కడైతే పాపమో విస్తరింపబడుతుందో అక్కడ దేవుని యొక్క కృప కూడా విస్తరింపబడుతుంది. కానీ దేవుడు అన్యులకి దేవుడు కృప విస్తరిస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ కాపాడుతున్నాడు. కానీ మన పట్ల ఆయన కృప ఎందుకు విస్తరింపజేస్తున్నాడు తెలుసా? మనం నేటి కన్నా గ్రహించి మన జీవితాన్ని మార్చుకొని
ఆయన కృపలో ఆయన కొరకు వర్ధిల్లుతామేమో. ఈరోజు ఆయన కొరకు నిజంగా వర్ధిల్లుతున్నామా? ఎక్కడున్నా నీ జీవితం? ఎక్కడ వర్ధిల్లుతున్నావు? ఒక మాట చెప్పాలంటే, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణకి, ఇదేమో ఎడం వైపేమో బొటానికల్ గార్డెన్స్. అది ఏ ఊర్లో ఉందో నాకు తెలియదు. ఒక గార్డెన్ అయితే ఇక్కడ ఉన్నది, ఈ బొటానికల్ గార్డెన్స్. చక్కగా ఉన్నది, మంచి సుందరంగా ఉన్నది, అంత వాతావరణం బాగుంది. ఇటేమో ఇంకొక గార్డెన్ ఉంది. ఈ గార్డెన్లో అంతా ముళ్ళ చెట్లు, రోజా పువ్వులు, ఇది కూడా సుందరంగా ఉన్నది. కానీ ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు? అందరు దానికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ మంచి పువ్వులు ఉంటే మంచిగా సెల్ఫీలు దిగచ్చు, పోస్టులు చేసుకొని సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. ఎవడన్నా ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళి నేను ముళ్ళతో ఫోటో దిగి నన్ను పెట్టుకుంటాడా? పెట్టుకోడు. క్రైస్తవ జీవితం కూడా అంతే. మనకి ఇష్టం ఉన్న దగ్గర, మనకి నచ్చిన దగ్గర, మనకి తోచిన దగ్గర మన జీవితాన్ని గడిపేస్తున్నాం. కానీ దేవుడు ఈ తోటలో కష్టాలు, శ్రమలు, అక్కడ కొన్ని సువర్ణమైన పువ్వులు పెట్టినప్పటికీ వీటిని ప్రేమించక మనం ఈ లోకంలోనే ఉంటున్నాం. ఈ లోకం అనే గార్డెన్లోనే మనం ఉంటున్నాం. అందుకనే వాక్యం చదవము, మోకరించము, ప్రార్థన చేయము, మన శరీరాన్ని నిలబెట్టుకో. ఎప్పుడు సుఖపడాలా? 3 పూటలు తినాలా, గార్డెన్లో తిరగాల, ఫ్రెండ్స్ కలవాలా, ఫోటోలు తిప్పుకోవాలా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలి. నువ్వు సోషల్ మీడియాలో పాపులర్ ఉండొచ్చు, పర్లోకరాజ్యంలో నీకు గుర్తింపు ఉండకపోతే వేస్ట్. నీకు ఈ భూమి మీద గుర్తింపు లేకపోయినా కానీ పర్లోకరాజ్యంలో గుర్తింపు ఉంటే నువ్వు దండమే. ఈ లోకంలో నాకు ఇంతమంది తెలుసు, నేను ఇంత మంచిదాన్ని, నేను అంత మంచివాడిని అని చెప్పక్కర్లేదు. ఎవరు నువ్వు ఎంత మంచోడో ఎంత చెడ్డోడో దేవుడు నిర్మించు. అందుకని ఇక్కడ భక్తులు అంటాడు, నేను ఇతరులకి బోధించి నేను భ్రష్టుని కాకుండా నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఎందుకు ఉపవాసాలు ఉంటున్నాము? భ్రష్టులు కాకుండా ఉన్నాను ఉండడానికి. ఈరోజు మన శరీరాన్ని మనం దేవుని సన్నిధిలో నలగొట్టుకోకుండా మనం కానీ సుఖపడితే కనుక ఆయన ఎట్లయితే అన్నాడో భ్రష్టత్వ ఆత్మకి దేవుడిని అప్పగించేస్తాడు. నువ్వు అనుకుంటావు నేను భ్రష్టుడిని కాదండి అని. నువ్వు కాక్కర్లేదు. దేవుడే నువ్వు మాట వినకపోతే భ్రష్టత్వ ఆత్మకి నిన్ను అప్పగించేస్తావు. అందుకని నేటికన్నా దేవుడు నీకు దూరం చేయకపోతే నువ్వు ఆయన దగ్గరగా వచ్చి పశ్చాత్తాపడి జీవితాన్ని సరిదిద్దుకొని ఈ శరీరాన్ని నెలకొట్టుకొని ప్రభా నన్ను వైపు క్షమించు, ఆ శరీరాన్ని నేను నీ స్వాధీనంలో తీసుకు, నువ్వు అధిపతిగా ఉండి నేను నన్ను నడిపించు, వాక్యం చేత నన్ను పోషించు. నేను అడిగితే కనుక నేను భ్రష్టుని కాకుండా నన్ను కాపాడుతున్న నీ వాక్యం చేత నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పకుండా కాపాడుతాను, సహాయం చేస్తాను. వాక్యం ఇచ్చాడు ఎందుకు మనం సరిదిద్దడానికి, పరిశుద్ధాత్మ ఇచ్చాడు ఎందుకు మనకు బలపరచడానికి. అందుకని వాక్యం చదువుతూ ఉండాలా, వాక్యం చేత పోషింపబడుతుండాలా, ఆత్మ చేత బలపరచబడుతూ మన జీవితాల్లో స్థిరపరచుకునే వారిగా మనము ఉండాలని తెలియజేస్తాం. అందుకనే ఈ రోజుకి వాక్యం తెలుసు, క్రైస్తవులము, మందిరానికి వెళ్తాము, మందిరంలో గుర్తింపు ఉన్నది, మీ ఫ్యామిలీ మొత్తం మీరు గుర్తిస్తారు, మన ఫ్యామిలీ మొత్తము చర్చ్లో ఎన్నన్నా డొనేషన్స్ ఇస్తుండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ నేను ఒకటి చెప్పగలుగుతాను వాళ్ళకి, ఏమని తెలుసా, భ్రష్టులు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుతున్నాను. జీవితాన్ని వ్యక్తిగతంగా, ఫ్యామిలీ పరంగా కాదు, కుటుంబ పరంగా కాదు, వ్యక్తిగతంగా ఈ వాక్యం చేత జీవితాన్ని నువ్వు సరిదిద్దుకుంటేనే, వాక్యం చేత పరిశుద్ధాత్మ చేత నువ్వు సరిదిద్దబడితేనే భ్రష్టత ఆత్మ నుంచి దేవుడు నీకు విడుదల కలగజేస్తామంటే తెలుస్తుంది. కొరింథీయులకు రాసిన అదే మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వాక్యం. మరియు ప్రతివాడు అన్ని విషయములతో ఎట్లా ఉంటుందంట? మితముగా అంటే చెప్పాలా? మితము అంటే ఏంటి చెప్పండి, ఎవరికి తెలుసుకోవాలని చెప్పండి. ఎంతమంది ఇంగ్లీష్ పీపుల్ చదువు? ఇంగ్లీష్లో దాని వర్డ్ ఏమొస్తుంది అంటే అర్థము సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ ఎవరికి ఉండదు? సెల్ఫ్ కంట్రోల్ ఉన్నదా అందరికీ? వాస్తవంగా దేవుని సన్నిధిలో మనం మాట్లాడతాం. సెల్ఫ్ కంట్రోల్ ఉన్నది నాకైతే లేదండి. వాక్యం వదిలేస్తే కానీ కొన్ని విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఆ
సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే మనం ఆత్మని కలిగి ఉంటాం. ఈరోజు నువ్వు ఒక మంచి క్రీడాకారుడిని చూడు, అథ్లెట్ని చూడు, వాడు అన్ని విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటాడు. ఇప్పుడు వాడు ఒలింపిక్స్కి పార్టిసిపేట్ చేస్తున్నాడు. వాడికి ఇష్టం వచ్చినప్పుడు లేస్తే వాడు ఒలింపిక్స్లో గెలవలేడు. వాడికి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటాడు. పొద్దున్నే 3 గంటలు లేవాలా, 2 లీటర్లు మంచినీళ్ళు పొరగడుతో తాగాల, 5 గంటలకి లేవాలా, షూస్ వేసుకోవాలా, డ్రెస్ వేసుకోవాలా, పరిగెట్టాలి 7 వరకు, 7 అయినాక మళ్ళీ రావాలా, కళ్ళతో షవర్ చేసుకోవాలా, దాని తర్వాత 8 గంటలకి ఒక టైం టేబుల్ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేస్తాడు వాడు. అప్పుడే వాడు పరిగెట్టగలుగుతాడు. అప్పుడే ఏదైతే కాంపిటీషన్లో వెళ్తాడో అక్కడ వాడు ప్రైజ్ పొందుకోగలుగుతాడు. ఎందుకు ఇంత ప్రయాసం వీటికి? వీడు అథ్లెట్ దగ్గర ఆల్రెడీ 2-3 గోల్డ్ మెడల్స్ కొట్టి ఉన్నాడు. వాడు అయినా కూడా ఇంకా వచ్చే 2024 ఒలింపిక్స్కి ఈరోజు మళ్ళీ ఎందుకు శ్రమ పడుతున్నాడు? ఎందుకంటే మళ్ళీ నేనే కొట్టాలని ఆ తపన ఆయనలో ఉంది. అందుకనే చేసిందే ప్రాక్టీస్ చేశాడు, గెలుచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చే కాంపిటీషన్స్లో కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంది. తను నలగొట్టుకుంటూ సెల్ఫ్ కంట్రోల్ కలిగి పొద్దున్నే ఉదయం చేసి టైం టేబుల్ మెయింటైన్ చేస్తూ ఆయన హ్యాపీటైట్ అయినా కాపాడుకుంటాడు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ. ఎంతమంది కొత్త వాళ్ళు యవనస్తులు వచ్చినప్పటికీ వాళ్ళకన్నా సీనియర్ నేనే అని ఆ సీనియారిటీని వ్యక్తపరుచుకుంటూ ఏమంటారు సీనియారిటీని ఏమంటారు అనుభవంని కలిగి ఉండి శ్రద్ధ వహించి మళ్ళా పోరాడుతుంది. అట్టి రీతిగానే మనం కూడా సెల్ఫ్ కంట్రోల్ కలిగి అన్ని విషయాల్లో దేవుని వాక్యం చేత మనము ముందుకే నడిపింపబడాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు లేకపోతే ఈరోజు నిజంగా చెప్పండి, ఎంతమంది నిజంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదువుతున్నారని నేను నమ్ముతాను. కానీ ఎంతమంది కరెక్ట్ పర్ఫెక్ట్ టైంకి చదువుతున్నారు? ఒక అరగంట లేట్ చేసి ఉంటాడు, ఏం కాదు, దేవుడే అనుకోడు. ఎందుకు అనుకోడు? అనుకుంటాడు. ఈ సారే నువ్వు లేట్ వస్తే ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకుంటాడా? క్రమం పాటించు దేవుడు. సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఎవ్రీ అథ్లెట్ ఎక్సర్సైజెస్ సెల్ఫ్ కంట్రోల్. ఈరోజు మనము క్రీడాకారులము విశ్వాసంలో పరిగెడుతున్నాము, పరుగు బంధంలో ఆ సెల్ఫ్ కంట్రోల్లో నీళ్ళు లేకపోతే ఓడిపోదు. నువ్వు గెలుస్తా, నేను చేరుతా అనుకుంటున్నావు, చేరవు. ఎందుకంటే క్రమం లేని జీవితం, క్రమం పాటించలేదు. ఎన్నిసార్లు వాక్యం చేత క్రమం పాటించమన్నా కూడా పాటించక నువ్వు లాస్ట్కి చేరేటప్పటికి గమ్యానికి ఓడిపోతున్నావు. అందుకని క్రమం పాటించలేదు. నువ్వు ఎప్పుడు ఒక విశ్వాసంలో పరిగెడుతున్నావు అని మర్చిపోతూ, ఇంకొకటి ఒకవేళ పరిగెడుతున్నావు సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నువ్వు ఓడిపోతావు అని కూడా మర్చిపోవు. సెల్ఫ్ కంట్రోల్ కలిగి సెల్ఫ్ కంట్రోల్ ఎట్లా వస్తుంది అంటే హోలీ స్పిరిట్ గివ్స్ యు సెల్ఫ్ కంట్రోల్. పరిశుద్ధాత్మని మనకి ఆ సెల్ఫ్ కంట్రోల్ అని ఇస్తుంది. ఆ సెల్ఫ్ కంట్రోల్ మనము అన్ని విషయాల్లో కలిగి ఉండాలంట. ఎందుకంటే మనము ఏదైతే బహుమానం పొందుకుంటున్నామో అది ఎప్పటికీ నిలిచి ఉండేది. ఇట్ ఈస్ నాట్ పెరిషబుల్, ఇట్ ఈస్ నాట్ ఇంపెరిషబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ పెరిషబుల్ బట్ ఇంపెరిషబుల్. అది ఎవరు మీ దగ్గర నుంచి తీసివెళ్ళలేదు, దేవుడిని అనుగ్రహించాడు. దాని కొరకు నువ్వు పరిగెడుతున్నావు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించి దేవుని దగ్గరే క్రైస్తవులకు ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే దేవుని సన్నిధిలోనే నిర్లక్ష్య స్వభావం కనపరుస్తుంది. అందరం ఈ టైం కంటే అరగంటనే లేట్ రా. ఒకవేళ అరగంట లేట్ వదిలితే ఎప్పుడు వదులుతాడా అన్నట్టు ముఖాలు పెడతాం. అంటే ఇది కాదండి, సమయం కాదు. దేవుడు నిన్ను ప్రేమించాడు, రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను శ్రద్ధ వహించి దేవుని వాక్యం యొక్క సరిదిద్దపడుతూ దాన్ని షేర్ తీసుకొని దాని ప్రకారము మనము మన జీవితాన్ని మోల్డ్ చేసుకోవాలి, మలుచుకోవాలి. ఈరోజు వరకు సెల్ఫ్ కంట్రోల్ లేదేమో, కానీ దేవుడు అడుగు మోకరించిన తర్వాత సెల్ఫ్ కంట్రోల్ తెచ్చి ఏ విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ లేదు నీకు? ఎందుకు లేదు తెలుసా? దేవుని సహాయం లేదు కాబట్టి, నువ్వు దేవుని అడగలేదు కాబట్టి. సెల్ఫ్ కంట్రోల్ లేకుండా నువ్వు నీకు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టు చేస్తుంటే అది నీ అంతటా నువ్వు చేస్తలే, నీలో ఉన్న దురాత్మ చేపిస్తుంది. అది ఎప్పుడు మర్చిపోదు. ఒక మనిషి జీవితంలో దేవుని ఆత్మ పెట్టాడు. ఒకవేళ ఆత్మని నువ్వు ఆర్పకుండా వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత వెలిగింపబడుతూ ఉంటే నువ్వు సెల్ఫ్ కంట్రోల్గా ఉండగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఆ దేవుడు పెట్టిన ఆత్మని ఆర్పడానికి ప్రయత్నిస్తావో దురాత్మ నీలో వచ్చేసి అది నీ ఇష్టానుసారంగా నేను చేపిస్తాను. అది నువ్వు చేయవు, అది నువ్వు చేపిస్తుంది. అందుకని నువ్వు సెల్ఫ్ తప్పిపోతూ ఉంటావు, కంట్రోల్ లేని వాడుగా ఉంటూ ఉంటావు. అందుకని అట్టి రీతిలో మనం ఏమాత్రం ఉండదు. కానీ వాక్యము చేత దేవుని పరిశుద్ధాత్మ చేత ఆ సెల్ఫ్ కంట్రోల్ మనం పొందుతారు. దేవుడిని అడగాల, ప్రభా ఏ కోణాల్లో అయితే నేను కంట్రోల్ లేకనే జీవిస్తున్నాను, నువ్వు నాకు కంట్రోల్ చేయకూడదు. జ్ఞాపకంతో నేను
నీ స్వాధీనంలో తీసుకో అని దేవుడు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాను అంటే రోమిల్ రాసిన పత్రిక 8:13 త్వరగా చదువు వాక్యాలు చూస్తున్నాను. రోమిల్ రాసిన పత్రిక అమ్మా మీరు శరీరానుసారంగా శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. కానీ ఆత్మచేతనే అంట, ఏమంట? ఆత్మచేతనే శరీర క్రియల్ని చంపిన ఎడల. నీ అంతటా నువ్వు నీ శరీర క్రియలను నువ్వు చంపుకోలేవు. ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో నీ శరీరానుసారంగా నువ్వు ఒకవేళ నువ్వు జీవిస్తే కనుక నా ఇష్టము నాకు నచ్చినట్టు అన్నట్టు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఒకరు సావక మానదు అని బైబిల్ చెప్పించు. శరీర ఇచ్చలు తీర్చుకోవడానికి మనము ఎంతో ప్రాకులాడుతుంటాం. అది ఒకరు చావుకే తీసుకెళ్తాను. నీ శరీరంతో నువ్వు ఏదైతే పాపం చేస్తావో, ఎవరితో అయితే పాపం చేస్తావో, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడకపోతే ఏదైతే పాపం కలిసి చేస్తారో ఆ కలిసి చేసిన పాపము ఇద్దరిని నరకంలో కాల్చివేస్తుంది. అందుకని ఆ పాపం చేసి ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఆత్మచేత ఆత్మ సహాయాన్ని పొందుకొని శరీర ఇచ్చలని చంపివేసేవాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మతోని వాక్యంతో నువ్వు వెలిగింపబడతావు నింపబడతావు అప్పుడు నీలో శరీర క్రియలన్నీ నశించుతుంది. శరీర క్రియలు మనలో ఉంటాయి. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చూడు, అది చూడు, తలంపుల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా. అటు రీతిగా మన జీవితాలు ఉంటాయి. మన జీవితాలు మనము మార్చుకుంటే మనం జీవిస్తామంట. ఎందుకంటే ఆత్మ జీవింపజేస్తాం. స్పిరిట్ గివ్స్ లైఫ్ అని బైబిల్ చెప్తున్నది. దేవుడు తన ప్రాణాన్ని దారిపోసాడు, తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆత్మ మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ స్పిరిట్ అనేది మనలో ఉంటే we will live for eternity. నిత్యత్వం కొరకు మనము జీవించేవారుగా ఉంటాము. అటు రీతిగానే చనిపోయినాక అక్కడికి చేరేవారుగా మనము. అందుకనే పాటలు పాడుకుంటుంటాం, శరీర క్రియలనియో అలా నశింపచేయాలి. నిజంగా పాడుతున్నాం మనము. నేను ఒకటే చెప్పగలుగుతా, పాట పాడుతున్నప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళి నువ్వు పాట పాడితే కనుక నువ్వు ఆరాధిస్తుండగానే దేవుడు తన ఆత్మతో నింపి నీ శరీర ఇచ్చల మీద, నీ శరీర కోరికల మీద, అన్నిటి మీద అన్ని శక్తులను చేస్తుంది. ఏదో పాడుతున్నారు కదా అని చెప్పి పాడేయడం కాదు. సింగర్ విత్ హార్ట్ ఆల్సో. ఐ వాంట్ విక్టరీ ఓవర్ మై బాడీ. శరీరం మీద నేను చేయగలుగుతున్నాను. అది లోబడి ఉండాలి నాకు. అది మనకు లోబడదు, ఎప్పుడు తిరుగుబాటు చేస్తుంది. అందుకని పౌలు అంటూ ఉంటాడు కదా, నేను పాపము చెడు చేయాలని నేను ఇష్టపడను, కానీ నాలో ఉంటున్న పాపమే నన్ను అది చేయనిస్తుంది. ఈరోజు నీలో ఉన్న పాపం నేను ఏం చేయనిస్తున్నాను? నన్ను జయించేవాడుగా ఉన్నావా? వాక్యం చేత ఆత్మచేత సహాయం పొందుకొని చేయిస్తున్నావా? లేకపోతే కనుక లేదన్నా ప్రభావ నేను బ్రతకాల ప్రభావ, నన్ను బ్రతికింప చేయలేదు, నీ ఆత్మతో నేను బ్రతికించు ప్రభావ నేను అడుగుతా కనుక ఈరోజు సహాయం చేస్తున్నాను. ఆ పాట కూడా వాడుకుంటామని శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం నా ఆత్మ చేత. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను సంఘం మీదకి బలంగా దేవుడు ప్రతి ఒక్క బిడ్డ మీదకి ఆయన ఆత్మను కుమ్మరించాలని ఎదురు చూస్తున్నాను. నేను ఆసక్తిని కనపరిస్తే కనుక వాళ్ళు చేస్తాను. ఆత్మతో నేను నిలుపుతాడు. శరీరం మీద చేయాలని కోరుతాను. ఆత్మానుసారంగా జీవించేవాడు ఉండగలరు. తులసి రాసిన పత్రిక 3:5 చదువుతున్నాను. తులసి రాసిన పత్రిక 3:5 కావున మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాత్రతను, దురాశను, విగ్రహాలైన ధనాపేక్షను చంపివేయుడు. చాలండి. పుట్ టు డెత్ దేర్ఫోర్ వాట్ ఈస్ ఎర్త్లీ ఇన్ యూ. ఈ లోకపరమైన నీలో ఏమన్నా ఉంటే వాటిని నువ్వు చంపుకునే వాటిగా ఉండాలంట. సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఇంప్యూరిటీ, ప్యాషన్, ఈవిల్ డిజైర్, కవర్టెస్నెస్ అండ్ ఐడోలట్రీ. ఇవన్నీ మనలో ఉన్నాయి. అందుకనే భక్తుడు రాస్తున్నాడు ఇవన్నీ మీలో చనిపోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి తెలుసా? ధనాపేక్ష. బైబిల్ ఏం చెప్తున్నది? ధనాపేక్ష
సమస్త కీడులకు మూలము. ధనం ఉంది అని అందరం అనుకుంటాం. ఆ ధనమే నేను ఒకరు చంపివేస్తుందని ఎప్పుడు ఒకరు గుర్తించు. అందుకని స్టీఫెన్ పాల్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, మనీ మేక్స్ మెనీ ఫ్రెండ్స్. డబ్బులు అంటే చాలా స్నేహితులు ఉంటారు. ఎక్కడైతే బెల్లం ఉంటుందో అక్కడ ఈగలు ఉన్నట్టు నీ దగ్గర డబ్బు ఉన్నదనుకో అందరు నీ చుట్టూ ఉంటారు. అదే మీ దగ్గర డబ్బు లేదనుకో అసలు పలకరిస్తారా? అసలు ఎట్లున్నావమ్మా ఫోన్ చేసి తిన్నావా అని అడుగుతారా? మీ దగ్గర వాళ్ళకి అవసరం ఉన్నది కాబట్టే, మీ దగ్గర వాళ్ళు ఏదో ఒకటి మీ దగ్గర నుంచి లాక్కోవాలి కాబట్టే నేను వాళ్ళు జ్ఞాపకం చేస్తాను. మనుషులు లోకపరమైన వాళ్ళు అంటే రీతిగా ఉండదాడు. దేవుడి బిడ్డగా ఆత్మవశంలో నుండి వీటిలన్నింటినీ చేయించేవాడు ఉంటారు. వాక్యం చేత, దేవుని ఆత్మ చేత మనం చేయించాం. దేన్ని ప్రేమించక, అందుకని యోహాను సువార్త మొదటి యోహాను రాసిన పత్రికలు అంటాడు కదా, ఈ లోకంలో ఉన్న వాటిని దేన్నను ప్రేమించినను దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలంట. ఆ దేవుని ప్రేమ ఈరోజు నిలిచి లేకపోతే ఏంటి నీ జీవితం ఈరోజు? అందుకని క్రైస్తవులు గుర్తించాలి ఏంటంటే ఈ లోకంలో నేను దేన్నైనా ప్రేమిస్తున్నాను మనం జాగ్రత్త వహించాలి. ఈ లోకంలో దేన్ని ప్రేమించక దేవుని ప్రేమని కలిగి మనము జీవించే వారమై ఉండాలి అని దేవుడు తెలియదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5-6. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని పాస్టర్ దగ్గర అన్నాడా, చర్చ్ దగ్గర, పెద్దల దగ్గర అన్నాడా? మిమ్మల్ని మీరే అంటే వాక్యము చేత చదువు. మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుంటున్నారని నిరీక్షించుచున్నాను. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దేవుడు విశ్వాసాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఆర్ వి లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆ ఎగ్జామినేషన్ మనకు సెల్ఫ్ రియలైజేషన్ మనకు లేకపోతే యూ కాంట్ ఎగ్జామిన్ యువర్. నువ్వు చేసేది రైట్ అనుకుంటావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు చేసేది మొత్తం రామే. దేవుని చిత్తం అంటే అంటావు, ఆ దేవుని చిత్తం కానే కాదు. అందుకని గుర్తించి వాక్యానుసారమైన జీవితం కలిగి వాక్యంలో మన జీవితాన్ని స్థిరపరచమని దేవుణ్ణి అడగాలి. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ లైఫ్ విత్ ద వర్డ్. నిన్ను నువ్వే పరీక్షించుకో. దేని చేత పరీక్షించుకుంటావు? వాక్యము చేత. రేపు దేవుడు అంట అగ్ని పరీక్షకి లోన్ చేస్తున్నాడు ఒక్కొక్కరు. వాడు చక్కగా కట్టబడితే వాక్యము చేత వాడు నిలిచి ఉంటాడు. ఒకవేళ లేకపోతే కనుక వాడు ఆడి మష అయిపోతాడు. అంటే రీతిగా మన జీవితాలు ఉన్నాయేమో ఈరోజు. వాక్యం చేత కట్టబడక, మనం వాక్యం చేత ఎగ్జామిన్ చేసుకోక, మనం వాక్యం చేత సరిదిద్దుకోక మన జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నామే. అగ్ని పరీక్ష ప్రతి ఒక్కరికి దేవుడు అనుమతించి ఒకరోజు ఆయన పరీక్షించబోతున్నాం. అగ్ని పరీక్ష నుంచి నువ్వు తప్పించబడాలంటే వేరే వాక్యం చేత నీ జీవితాన్ని నువ్వు కట్టుకొని, వాక్యం చేత నీ జీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకొని, ప్రభావ నేను సరిదిద్దబడాలి ప్రభావ, నీ సహాయం నాకు అనుకరించి నన్ను సరిదిద్దు ప్రభావ, నన్ను మార్చు, నూతన వ్యక్తిగా చేయి ప్రభావ, నన్ను దేవుడిని అడిగినప్పుడే మనము తప్పించబడతాం. మన దేవుని యొక్క ఉగ్రత నుంచి ఎవరు తప్పించబడినట్టు? ఆయన పాస్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ప్రసంగికుడు కావచ్చు, ఎవడన్నా కావచ్చు, ఎవరు తప్పించబడదు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు ఎగ్జామిన్ దర్ లైఫ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిన్ను పరీక్షించుకో. వాక్యం చేత వాక్యానుసారమైన జీవితమే ఉందా? లేకపోతే వాక్యం అయితే ఏది బోధిస్తుందో దానికి విరుద్ధంగా జీవిస్తున్నాం. వాక్యం అన్నింటినీ లోకంలో ఉన్న శరీర ఇచ్చలని కాకుండా ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని ప్రేమించద్దు అని చెప్తుంది. మనం ఈ లోకంలో శరీర ఇచ్చలు తీర్చుకోవడానికి, ఇవి చేయడానికి, అవి చేయడానికి, అక్కడికి ఇక్కడికి ప్రాకులాడుతూ వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నామే. రేపు అగ్ని పరీక్షలో మనం నిలబడి, అగ్ని పరీక్షలో ఎవరు నిలబడతారు తెలుసా? ఎవరైతే వాక్యం చేత కట్టబడతారు వాళ్ళే. వాక్యం చేత వాళ్ళు ఎగ్జామిన్ చేసుకొని, సరిదిద్దుకొని, పశ్చాత్తాపడి వాళ్ళ జీవితాలు దేవునికి సమర్పించుకొని ఆ వాక్యం చేత భద్రపరచబడతారు. వాళ్ళు మాత్రమే ఆ పరీక్షలో నిలబడిపోతారు. అందుకని జాగ్రత్త వహించి వాక్యాన్ని ప్రేమించేవారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం.
మొదటి పేతురు రాసిన పత్రిక 2:11. ప్రియులారా, ప్రియులారా, మీరు పరదేశులు, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా ఆత్మకి విరోధంగా పోరాడు శరీరాశలను శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలనని మిమ్మల్ని ప్రతిమలాడుకొంచుచున్నాము. Behold, I urge you as sojourners and exiles to abstain from the passions of the flesh which wage war against the soul. కాబట్టి శరీర కోరికలంట ఆత్మకి ఎప్పుడూ విరోధంగానే ఉంటుంది. ఇప్పుడు శరీరానికి దేవుడు అనుగ్రహించిన ఆత్మకి ఎప్పుడో ఒక యుద్ధము జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు ఈరోజు? శరీర పక్షాన ఉన్నావా, లేకపోతే దేవుని ఆత్మపక్షాన నుండి శరీరాన్ని జయిస్తున్నావు? లేదు ప్రభావ నేను శరీరంతో కొద్ది కాలం ఉంటాను, శుక్ర శని ఆదివారము ఆత్మతో ఉంటానంట ప్రజలు. ఇంకా ఆత్మతో ఉంటాము, కాకపోతే శరీరానికి బానిసగానే మిగిలింది. రెండు వైపులు. అందుకనే బైబిల్ చెప్తున్నారు కదా, నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఒక్క యజమానికి ఇద్దరు యజమానికి మనం పనిచేయలేం. చేస్తే ఒక్కరికే చేయాలి. శరీరం కన్నా లోబడు, ఆత్మ కన్నా లోబడు. శరీరానికి లోబడుతుంటే హార్మోన్స్ లేకుండా అట్లనే ఉంటుంది. మీరు ఆత్మకి లోబడితే కనుక నూతనమైన వ్యక్తిగా ఆత్మ నిన్ను మార్చి దేవుడు అనుకూలించిన జీవితం నీకు కలుగు చేసి నువ్వు ఈ భూమి మీద యాత్రికులు ప్రయాణికులని గుర్తించి దేన్ని ప్రేమించక ఆ గమ్యస్థానానికి చేరడానికి నువ్వు వెహికల్ పడేవాడు. కాబట్టి ఈరోజు మనం ఆత్మ సంబంధులుగా ఉన్నాం. దేవుడు ఆత్మ మనకు అనుగ్రహించాడు. ఆత్మని ఆర్పక బైబిల్ చెప్తున్నది. ఆత్మని మీరు ఆర్పదు. ఆత్మ ఎప్పుడు ఆరిపోతుంది తెలుసా? ఎప్పుడైతే నువ్వు కృపని నిర్లక్ష్యం చేస్తావు, దేవుడు అనుగ్రహించే కృపను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావు, ఆ కృప విస్తరింపబడుతూ ఒక దినము ముగింపు కాలం వచ్చినప్పుడు ఆత్మ ఇలా ఆరిపోతుంది. చనిపోతావు. శరీర ఇచ్చాలన్నా చనిపోతే నువ్వు, శరీర క్రియలను చనిపోతే నువ్వు కంపల్సరీ నరకానికి. దేవుడు అనుగ్రహించే రక్షణ నువ్వే పోగొట్టుకున్నావు నీ చేతిలో. అందుకని ఈరోజు కన్నా ప్రభా ఆత్మను ఆత్మతో నేనున్నా, ఆత్మను నడిపించుకున్న అనుకోవచ్చు. బైబిల్ చెప్తున్నారు కదా, ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళు మాత్రమే. ఈ భూమి మీద క్రైస్తవులందరూ, దేవుని నమ్ముకున్న పిల్లలందరూ పరలోక రాజ్యంలో ఉంటారు. వాళ్ళు మీ పెద్దవారు కావచ్చు, మీ తాతలు కావచ్చు, మీ ముత్తాతలు కావచ్చు. ఒకవేళ వాళ్ళ జీవితం జీవించిన జీవితం ఆత్మచేత నడిపింపబడి ఉంటే ఆ రాజ్యంలో నమ్ముకున్న వారు రాజ్యం ఆత్మచేత నడిపింపబడతారు. అందుకని ఈరోజు కన్నా దేవుని దగ్గరకు వచ్చింది. దేవుడు మనం ఎంతగానో ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చాడు, రక్షణను అనుగ్రహించాడు. ఆయనను మనం అట్టి రీతిగానే దేవుడు నేను ఎంతకైతే ప్రేమించాడో he wants you also to love him in the same way. ఆయన నేను ఎంతగా ప్రేమించాడో నువ్వు కూడా దేవుడిని అంతగానే ప్రేమించాలని. నేను ప్రభా ఫస్ట్ నా భార్య, ఫస్ట్ నా భర్త, తర్వాత నువ్వు అంటే కానుకోవాలి. దేవుని ప్రేమ నీలో నుంచి దేవుడు నేను ఎంతగా ప్రేమించడం, నువ్వు దేవుని ఎంతగా ప్రేమించడం వాడు అయితేనే ఆత్మచేత నడిపింపబడదు, ఆత్మచేత భద్రపరచబడదు. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక గృహం ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక హోదా ఇచ్చాడు, ఒక గృహం ఇచ్చాడు. ఇతరులకి ఒక 10 రూపాయలు సహాయం చేసి వాళ్ళని ఇచ్చాడు. అంతగా నేను దేవుని ప్రేమించాడు. వర్ధిల్లుతున్నావు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నావు, కానీ ఆత్మలో వర్ధిల్లుతలేదు. అది దేవుడికి చాలా బాధాకరమైన జీవితం. అందుకని భక్తులు అంటారు కదా, పురుడారు అన్నింటిలో వర్ధిల్లుచున్నట్లు ఆత్మలో కూడా నువ్వు వర్ధిల్లాలా. ఎట్లా వర్ధిల్లుతావు ఆత్మలో? ఈ శరీరాన్ని నువ్వు లోపరుచుకొని నలగొట్టుకొని ఆయన సన్నిధిలో వాక్యం చేత కట్టబడి ఆత్మచేత నింపబడినప్పుడే నువ్వు అర్హుడిగా పర్వత రాజ్యంలోకి వెళ్తున్న ఈ ప్రయాణంలో నువ్వు ముందుగా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు. ఈరోజు నువ్వు అన్నింటిలో వర్ధిల్లుతూ నేను ఆత్మలో వర్ధిల్లకుండా ఉండిపోయినావు అనుకో, నీ పరుగు పందాన్ని నువ్వు కడముట్టించలేవు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోలేవు. నువ్వు కాపాడుకోవాలి అంటే కనుక ఈరోజు వాక్య ప్రకారం నీ శరీరాన్ని నువ్వు దేవుని వాక్యం చేత కట్టమన్నాడు, ఆత్మచేత నింపబడు, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండు, శరీర కోరికలన్నింటినీ విసర్జించు. ప్రభావ వీటి మీద నాకు జయాన్ని దయచి
శరీర క్రియలని నాలో నశింపజేయాలంటే దేవుని ఆత్మని దగ్గరికి రావాలి. అప్పుడే నువ్వు నశిస్తావు. కాకపోతే ఎందుకు నాశనం అయిపోతావు జాగ్రత్త. అవి నీలో నశించకపోతే అవి నేను నాశనం చేస్తాను. అందుకని ఈరోజు కన్నా ఇంకా సమయం మేమే దాటిపోలేదు. ఎందుకన్నా దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణను కాపాడుకోవాలి. నీ జీవితాన్ని నా జీవితాన్ని అనుభవించి ప్రభావ శరీర క్రియల మీద నన్ను జయం చేసి నీ ఆత్మతో నీ వాక్య జీవితం నన్ను కట్టు ప్రభావ. నా ముందున్న పనులను నేను కడమ చెప్పుకొని నాకు తెలిసి విశ్వాసాన్ని కాపాడుకోవడం నాకు నేర్పించి ప్రభా. నన్ను దేవుడు నడుపుతున్న దేవుడు తన పరిశుధాత్మతో నేను నడిపిస్తాడు. ఆయన చేయాల్సిన ప్రయత్నంలో చేస్తాడు. దేవుడు కొన్ని కుటుంబం అందరికీ అనుగ్రహించి నాకు సహాయం చేసి నడిపించుకోగలరా. కళ్ళు మూసుకున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రి, సాయంత్రం కాలం సమయమందనైనా శనివారం ఆరాధనలోనైనా బిడ్డలు మీరు నడిపించి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. పేరు చెప్పుకున్నారైనా బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా, ఆత్మ విషయంలోనైనా వర్ధిల్ల కృపణ బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు నలగొట్టుకొని ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రభా నీ వాక్యము చేతనైనా వాళ్ళ జీవితాన్ని కట్టుకొని కృపణ బిడ్డలకు మీరు దయచేయండి. సమయాన్ని వాళ్ళకి కేటాయించండి ప్రభా. ఈ వాక్యాన్ని ప్రేమించేవారుగా వాక్యాన్ని ధ్యానించేవారు ప్రభా. వాక్యం చేత సన్నిధించబడుతూ ప్రభా వాళ్ళ జీవితాన్ని నేను నీకు అప్పగించుకొని ప్రభా మీరు అనుకరించిన రక్షణను నీ ప్రకరించుకునే కృపణ బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. మీరే బిడ్డలకు తోడుగా సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీనైనా మీరు లేవనైతే దేవుడు కనుకనైనా మీ పరిశుధాత్మ శక్తితో బిడ్డలు మీరు లేవెత్తుతామని అంటున్నాను. మీరు బిడ్డకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. నీ కొరకు సాక్షులుగా వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించే కృపను బిడ్డలకు మీరు దయచేయండి. బిడ్డలు వాక్యం చదువుతుండగా ప్రార్థన చేస్తుండగానైనా మీ పరిశుధాత్మ సహాయం బిడ్డలు మీరు తోడుగా ఉంచండి. మన జీవితాన్ని మీరే వాక్యం చేత కట్టండి ప్రభు. మీ బిడ్డలుగానైనా బిడ్డలు మీరు తీర్చిదిద్దామని అంటున్నాను. మీరు మాకు ఇచ్చిన జీవితాన్నినైనా మేము కడముట్టించే కృపను మాకు దయచేయండి. మాకున్న వరకు పొందాన్నినైనా ఓపికతోనైనా మేము పరిగెట్టే కృపను మాకు దయచేయండి. మా విశ్వాసాన్నినైనా మీరు అధికపరచండి ప్రభు. ప్రతిదినము అనుదినము నీ సన్నిధిలో మోకరిస్తుండగా విశ్వాసంలో సంపూర్ణతలోనికినైనా ప్రతి ఒక్క బిడ్డలు మీరు నడిపించండి. మీరే బిడ్డల జీవితం ద్వారా ఘనతమై మా ప్రభావం పొందుకుంటున్నామని బిడ్డలందరూ మీ చేతిలో క్షేమకరమైన రాత్రినైనా బిడ్డలు పెట్టి దయచేయండి. మళ్ళీ ఎదురుస్తుండగానైనా మీరైనా బిడ్డల మీద మీ ఆలోచనలతో బిడ్డలు మీరు నింపడిపోవాలి. ఉదయ కాలమే లేసి ప్రభావ నీ ముఖ దర్శనం పొందుకొని ప్రభావం నేను వచ్చి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు పడుతుంది. మీరే సిద్ధపరచండి. మీరే బిడ్డల జీవితం ద్వారా ఘనతమైన మా ప్రభావం పొందుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మీ చేతులు కాపాడు. మీ చేతులతో బిడ్డలు మీరు ఆశీర్వదించను. మీరు ఎక్కడ భద్రపరిచి కాచి కాపాడుతున్నాం. సమస్త ఘనతమైన మా ప్రభావం మీకు ఆరోపిస్తాం. బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తాం. ఏసయ్య పరిశుద్ధ నామంలో ఇప్పుడు ప్రార్థన అడిగి వైపుష్ణం పరమ తండ్రి. ఆమె యేసు రక్తం ఇచ్చాడు, శివ రక్తం ఇచ్చాడు, ప్రభు యేసు రక్తం సంపూర్ణం ఇచ్చాడు. అపాధికులకు అంతపట్టి రాసిన ఏసయ్య పరిశుద్ధ నామం స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభుత్వ అందరికీ వందనాలు.